వెల్కమ్ టు GR9 న్యూస్. ప్రతిక్షణం దళిత బహుజన పక్షం. జై భీమ్. ఈరోజు రాజీవ్ యువ వికాస్ ఎస్సీ రుణాలకు సంబంధించి మరి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్న లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారిని కలవడం జరిగింది. తెలంగాణ MRPS రాష్ట్ర కమిటీ పక్షాన ఇవాళ కలవడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఎవరైతే లబ్ధిదారులు తీసుకుంటున్నారో వాళ్ళకి మరి బ్యాంకు మేనేజర్లు కాన్సెంట్ విషయంలో మరి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వాళ్లకు అర్హులైన వారైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కాన్సెంట్లు ఇచ్చే విధంగా వాళ్ళందరికీ లబ్ధిదారులందరికీ రుణాలు ఇచ్చే విధంగా చేయాలని, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎంపీడీఓ గారు కానీ లోకల్గా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేయాలని చెప్పి కూడా మేము తెలంగాణ MRPS రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏమవుతుందంటే 45 సంవత్సరాలు దాటిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ తర్వాత మళ్ళీ రుణాలు అప్లై చేసుకోవడం జరగదు కాబట్టి ముఖ్యంగా వాళ్ళని కూడా సెలెక్ట్ చేయాలని మేము తెలంగాణ MRPS రాష్ట్ర కమిటీ పక్షాన మేము కోరుతూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాజీవ్ యువ వికాస్ ఎస్సీ కార్పొరేషన్ రుణాల విషయంలో ప్రతి ఒక్కరికి అందరికీ రుణాలు అందే విధంగా చేయాలని చెప్పి కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే అర్హులైన వారందరికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ MRPS రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాదిగా.